మారెడ్డి ఇక్కడ ఏమో నార్త్ ఫేస్ ఇది అంటే ఉత్తరం ఫేస్ ఇది. ఉత్తరం ఫేస్ లో ఈ ఉత్తర వాయువు ఏంటంటే మెట్లు హైట్ అయినాయి. దీన్ని ఏంటంటే సపరేట్ చేసేసి ఈశాన్య కట్ అయింది కాబట్టి సపరేట్ చేసి మెట్లు వేయాలి. ఉత్తర వాయువు హైట్ అయింది. ఇక్కడ ఏమైందంటే టోటల్ ఇల్లు ఉత్తర వాయువు పెరిగిపోయింది, ఈశాన్య కట్ అయింది. అయితే ఈ లైన్ కైనా చేయాలా లేదంటే ఆ లైన్ కైనా చేయాలి. అయితే ఈ ఉత్తర వాయువులో రూమ్ తీసేసి లేదు దాన్ని ఎందుకు తీసుడు ఇట్లా అనుకుంటే ఇక్కడ కనీసం గ్రిల్స్ అయినా స్టీల్ రైలింగ్ అయినా పెట్టుకోవాలి. పైన కూడా కట్ చేసుకోవాలి. ఈశాన్య కట్ కావాలి, గ్రిల్ వేయాలా. ఇది ఓకే. ఆ మెట్లుది ఏంటంటే కిందికి వాయిల్ కొట్టేసి అవసరం అయితే ఏంటంటే సౌత్ కి ఎక్కేటట్టు చూసుకొని దానికి అట్లా చేసుకుని కిందికి వాయిల్ కొట్టాలి. అది ఏంటంటే మొత్తం కలిసింది కాబట్టి ఉత్తరం హైట్ అయిపోయింది. ఆ పరిస్థితి అయింది. ఈ తూర్పు గల్లి మంచిగా ఇచ్చిండు, తూర్పు బాగుంది. ఈ సౌత్ నైరుతి కన్నా తూర్పు ఆగ్నం సౌత్ ఆగ్నం ఒక ఏకించి పెరిగింది. దీనికి మాల్ చేసేసుకోవాలా. ఇల్లుకి ఏంటంటే తూర్పు ఈశానం పెరుక్కుంటా పోయింది, డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉత్తరం ఈశానం తూర్పు ఈశానం పెరిగింది. ఇక్కడ తూర్పులో మెయిన్ డోర్ ఎక్కియాలి, కంపల్సరీ తూర్పులో మెయిన్ డోర్ ఎక్కియాలి. తూర్పు ఉత్తరం మెయిన్ డోర్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఉండటానికి ప్రస్తుతానికి ఏమైందంటే రాజు ఈ డోర్ అనేది పొయ్యిలో పడుతుంది, ఈ మెయిన్ డోర్ అనేది పొయ్యిలో పడుతుంది. కనీసం ప్లాట్ఫారం వదిలేసి డోర్ పెట్టుకోవాలి, పొయ్యిలోనే పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ రూము ఈశాన్యంలో కిరాయికి ఇచ్చారట. కిరాయికి ఇవ్వద్దు, ఎప్పుడైనా ఈశాన్యంలో కిరాయికి ఇవ్వద్దు. మనం నైరుతులు ఉండాలా, ఈశాన్యంలో ఉండాలి. ఏదైనా కిరాయికి ఇవ్వాలంటే ఉత్తర వాయువులు ఇచ్చుకోవచ్చు. సపరేట్ డోర్ పెట్టుకొని వాళ్ళకి లింకు లేకుండా వాళ్ళకి సపరేట్ డోర్ ఉత్తర వాయువులు ఇచ్చుకోవచ్చు. టోటల్గా ఏంటంటే ఉత్తర వాయువు పెరిగింది. పూజ గది ఏంటంటే ఉత్తర వాయువులు ఇచ్చారు. బాత్రూమ్ వెనక పెట్టుకొని ముందట పూజ గది ఇచ్చారు. ఇక్కడ ఇవ్వరాదు. ఇక పూజ గది ఇక్కడ రావాలి. ఈస్ట్కి పశ్చిమ పెట్టుకొని పూజ గది ఇక్కడ పెట్టుకొని కిచెన్ 1 ఫీట్ తక్కువ చేసేసుకొని ఇది ఓపెన్ డైన్ కిచెన్ చేసేసుకొని ఆ నార్త్కు డోర్కి ఎదురుగా ఇక్కడ డోర్ ఇవ్వాలి. సౌత్లో కూడా ఇక్కడ ఒక 4 ఫీట్ పెట్టి పూజ గది ఇచ్చుకోవాలి. అప్పటికి ఏంటంటే ఈస్ట్ ఒక కిటికీ పెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక 70-60% వాస్తుకు ఉంది. ఈ కొంచెం వాయువు పెరిగి కూర్చున్నాయి. ఇదండి మాస్టర్ బెడ్రూమ్. ఇది సౌత్ అలా పెట్టి నార్త్ కాళ్ళు పెట్టి పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి ఇది ఏముందంటే పశ్చిమ జరపాలి. మంచం పశ్చిమలో బీరువు తీసేసి పశ్చిమ జరపాలా. ఈ ఈస్ట్లో సెల్ఫ్లు ఉండొద్దు. అయితే సౌత్కి సెల్ఫ్లు పెట్టుకోవాలా, పశ్చిమకైనా సెల్ఫ్లు పెట్టుకోవాలి. ఈస్ట్లో సెల్ఫ్లు పెట్టరాదు, ప్యాక్ చేసినట్టు అవుతుంది. అది ఓపెన్ అయితే మంచం పర్ఫెక్ట్ సెట్ అవుద్ది, బీరువా కూడా సెట్ అవుద్ది, జాగా పెరుగుద్ది. కాబట్టి పశ్చిమలో సెల్ఫ్లు ఇచ్చుకోవాలి. ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ ఉత్తర వాయువు పెరిగింది, అట్లుంటానికి లేదు. ఇదే ప్లేస్ 4 ఫీట్ అక్కడ ఉండాలా. ఆ 4 ఫీట్లోనే డోర్ తీసుకొని రావాలి బెడ్రూమ్లోకి. టోటల్గా ఏంటంటే ఉత్తర వాయువు పెరుగుకుంటా పోయింది. ఈ బెడ్రూమ్ కూడా ఏమైందంటే టాయిలెట్ బాత్రూమ్ ఇచ్చిండు. ఆ నైరుతుల బెడ్రూమ్కి ఈశాన్య టాయిలెట్ బాత్రూమ్ అవుతుంది. ఉండరాదు అట్లా. అది క్లోజ్ చేసి అక్కడ బెడ్రూమ్ కలిపేసుకుని డోర్ ఇచ్చుకుంటే ఆ బెడ్రూమ్ ఇక్కడ దీనికి అటాచ్ తీసుకోవాలి. ఉత్తర ఎంఎల్లో టాయిలెట్ బాత్రూమ్ తీసుకుని అటాచ్ తీసుకొని ఈ బెడ్రూమ్ డోర్ ఆడ రావాలి, ఈ పూజ గది దగ్గర రావాలి. ఈ బెడ్రూమ్ డోర్ అక్కడ మాస్టర్ బెడ్రూమ్ది కూడా ఇక్కడ రావాలి. మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇక్కడ రావాలా. దానికి అపోజిటే పూజ గది డోర్ వస్తుంది. ఈ 2 వెహికల్ ఉంటే నీకు పూజ గది కూడా కరెక్ట్గా తూర్పు ఆగ్నం కిచెన్ తర్వాత పూజ గది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కార్ పార్కింగ్ ప్లేస్ చాలదు కాబట్టి ఈ గోడ లైనే తీసుకోవాలి. ఈ లైన్ ఈ పిల్లర్ లైన్ లో తీసుకోవాలి. ఈ పిల్లర్ లైన్ లో తీసుకొని ఆ పూజ గది టాయిలెట్ బాత్రూమ్ తీస్తే బెడ్రూమ్ పెద్దగా అవుతుంది. ఈ ముందట ప్లేస్ అంతా నీ కార్ పార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ పిల్లర్ లైన్ తీసుకోవాలి సార్. ఇంతమంది మనం తీసేసుకోవాలి. ఈ పిల్లర్ లైన్ ఇది కూడా ఉంచుకుందాం, అవసరమైతే నీ కార్ కూడా వచ్చేస్తుంది. ఇల్లు ఇంతవరకేగా ముందట ఈ ప్లేస్ అంతా వచ్చేస్తుంది మనకి. ఈ 2 తీసేస్తే మనకి సరిపోతుంది. పూజ గది ఒకటి, ఆ బాత్రూమ్ తీసేస్తే బెడ్రూమ్ పెద్దగా అవుతుంది. అట్లా చేయొచ్చు. టోటల్ గా ఏమందంటే ఇల్లు ఉత్తర వాయువు పెరిగింది. ఉత్తర వాయువు పెరిగింది కాబట్టి ఇంటి యజమాని కానీ యజమాని కొడుకు కానీ ఈనరు మొండికి పోతా ఉంటారు. డబ్బు రూపంగా ఇబ్బంది లేదు, అన్నిటికీ బాగానే. సార్ పండర్ కూడా సార్ లెక్చరర్ సారు మా గురువు గారు కూడా